పార్టీ భారీ ధర్నా, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని డిమాండ్, 8 లక్షల మందికి పైగా సంతకాలు, భయపడం వెనక్కి తగ్గం, అభిజిత్ దీప్కే ప్రకటన, అమెరికా నుంచి వచ్చి ఆందోళనకు నాయకత్వం, నిరసనలో పాల్గొన్న సోనం వాంగ్చుక్, ఆందోళన ముగిసిన వెంటనే సిజేపీపై దేశద్రోహం కేసు నమోదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గత 10-15 రోజులుగా దేశవ్యాప్తంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత పనిపాట లేకుండా ఈ వ్యవస్థ మీద సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని బొద్దింకలుగా మారి వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించిండ్రు అనేటటువంటి వ్యాఖ్యలను చేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరుద్యోగులందరూ కూడా, విద్యార్థులు పెద్ద ఎత్తున సీజే గారు చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ఈ దేశంలో మేము ఉద్యోగాలు లేవు కాబట్టి కాక్రోచ్లం, ఈ నాశనం అవుతున్నటువంటి ఈ వ్యవస్థను ప్రశ్నించేటటువంటి కాక్రోచ్లం అనేటటువంటి పేరు మీద అభిజిత్ దీప్కే అనేటటువంటి ఒక విద్యార్థి అమెరికా కేంద్రంగా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి కేవలం వారం రోజుల్లో 23-24 లక్షల ఫాలోవర్లను ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా పెద్ద ఎత్తున యూట్యూబ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఎక్స్లో కావచ్చు ఫాలోవర్లను రాబట్టి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే ప్రకటించారు అని చెప్పొచ్చు. ఇటీవల 20-25 లక్షల మంది జీవితాలను సర్వనాశనం చేసినటువంటి నీట్ పేపర్ లీకేజ్ అంశం మీద పెద్ద ఎత్తున నిన్న జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే జరిగినాయి. ముఖ్యంగా వాళ్ళ డిమాండ్ ఏందా అంటే, ఈ నీట్ పేపర్ లీకేజ్కి బాధ్యత వహిస్తూ ఎవరో చిన్న చితకగాళ్ళని కాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు దాదాపు 8 లక్షల పైగా సంతకాలను కూడా సేకరించిండ్రంట. చూడ ఎట్లున్నది. వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యువత కూడా పెద్ద ఎత్తున నిన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి నిరసన కార్యక్రమంలో యువత పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ నిరసన ముగిసిన వెంబడే కేంద్ర ప్రభుత్వం కాక్రోచ్ పార్టీ మీద వాళ్ళకు సంబంధించినటువంటి హ్యాండిల్స్ మీద దేశద్రోహం కేసు పెట్టిండ్రంట. ఈ దేశంలో ఎవడన్నా నరేంద్ర మోడీకి, అమిత్ షా గారికి, బీజేపీ ప్రభుత్వాలకు, వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలకు ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహం కేసు పెట్టడం, వాళ్ళ జైలులలో వేయడం. ఏంది ఇది? ఎక్కడ పోతుంది దేశం? ఏమన్నా ఉగ్రవాదులుగా మారినరా, టెర్రరిస్టులుగా మారినరా, ఈ దేశం మీద దాడులు చేసినరా? ఎందుకు దేశద్రోహం కేసులు పెట్టడం నరేంద్ర మోడీ గారు? ఎందుకు మీకు కాక్రోచ్ పార్టీ అంత భయం ఎందుకు మీకు? ఈ రకంగానే చేస్తాం, నియంతగా మారుతామంటే ఇటువంటి నియంతృత్వ లక్షణాలు ఉంటే హిట్లర్, గడాఫీ, సద్దాం హుసేన్ లాంటి పెద్ద పెద్ద నియంతలే కాలగర్భంలో కలిసిపోయినరు. మనం ఎంత ఆలోచన చేయండి. ఇది ప్రజాస్వామ్యయుతంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఆధారంగా ప్రతి పౌరుడు ప్రశ్నించేటటువంటి హక్కుని ఈ భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ప్రశ్నించేటటువంటి ప్రతి ఒక్కరి మీద దేశద్రోహం కేసు పెడతా అంటే, నీటు పేపరు అంగట్లో పల్లీలు బఠానాలు కట్టేటటువంటి పేపర్ కింద దొరికిపోయి కొన్ని లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈరోజు మొత్తం సర్వనాశనం అయ్యి, కొన్ని సంవత్సరాలు వాళ్ళు యజ్ఞం కింద చేసి రాసినటువంటి పరీక్ష పత్రం లీక్ అయితే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇది తప్పు జరిగింది, దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి మీద చర్యలు తీసుకోండి అంటే దేశద్రోహం కేసు పెడుతున్నారంటే ఇక మీరు ఎంతకు దిగజారుతున్నారు ఆలోచన చేయండి. దేశద్రోహం కేసు పెట్టిండ్రంట. వాళ్ళు చేసినటువంటి ద్రోహం ఏంది, మీరు పెట్టే కేసులు ఏంది? మీరు కేసులు పెట్టినంత మాత్రాన భయపడతారంటే భయపడే ప్రసక్తే ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. నిరసన ముగిసిన కొద్దిసేపటికే పోలీసులు సీజేపీపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. విదేశాల్లో ఉంటూ భారత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, విదేశీ నిధులతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులు ఆరోపించారు. అలాగే సీజేపీ కార్యకలాపాలు దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ కొందరు ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ఇక అంతే, ఎవరు ప్రశ్నించినా వాడిని నయాన్నో భయాన్నో బెదిరించడం, అంతిమంగా బీజేపీ పార్టీలో చేర్చుకోవడం తప్పితే ఏం లేదు. మనం చూపించినాం. గతంలో కూడా ఒక ఆయన పాపం
పటిదార్ ఉద్యమ నేత ఉండే, గుజరాత్లో పెద్ద ఎత్తున అక్కడ ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తే ఆ పటిదార్ ఉద్యమ నేత మీద కూడా కేసులు పెట్టి, దేశద్రోహం కేసులు పెట్టి దాదాపు సంవత్సరం పాటు జైళ్ళల్లో బంధింపజేసి లాస్ట్కి పాపం ఆయన కాంగ్రెస్ పార్టీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షునికి కింద కూడా ఉండే. అటువంటి వ్యక్తి మీద దేశద్రోహం కేసులు పెట్టి జైళ్ళల్లో పెట్టి భయపెట్టించి లాస్ట్కు బీజేపీలో కలుపుకొని బీజేపీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి ఈరోజు బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నాడు. అట్లా ఈ బీజేపీ నరేంద్ర మోడీ ఎంత నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారంటే ఈ దేశంలో ఎవరు ఎదురు తిరిగినా వాడిని భయపెట్టడం, కేసులు పెట్టడం, వాళ్ళని బీజేపీ పార్టీలో చేర్చుకోవడం మనం చూసినాం. ఇటీవల ఆమ్ ఆద్మీకి చెందినటువంటి దాదాపు 6-7 మంది రాజ్యసభ సభ్యుల్ని మొత్తం వాళ్ళ ఎల్పీనే ఈరోజు బీజేపీలో విలీనం చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసినాం. కాబట్టి ఈ రకంగా ప్రజాస్వామ్య వ్యవస్థల్ని మొత్తం ప్రశ్నించే వ్యక్తుల మీద ఉక్కుపాదం మోపుతామంటే ఒక్కరి మీద కేసులు పెడితే 100 మంది కాక్రోచ్ పార్టీని నడుపుతారు. మీరు గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ ఆలోచనలతో ముందుకు లడక్ ఉద్యమకారుడు సోనం వాంగ్చుంగ్ కూడా ఈ నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులను అభినందించారు. దీప్కేను సరదాగా కాక్రోచ్ ఇన్ చీఫ్ అని పేర్కొన్నారు. సిపిఐ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, సిపిఐ నేత యాని రాజా తదితరులు కూడా పాల్గొన్నారు. నిరసన నేపథ్యంలో అధికారులు ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 2000 మంది పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 3:30 గంటలకు దీప్కే అస్వస్థతకు గురి కావడంతో కార్యక్రమాన్ని ముగించారు. పెద్ద ఎత్తున పోలీసులను కూడా పెట్టి, టీఆర్ గ్యాసులు పెట్టి, వాటర్ ట్యాంకర్లను పెట్టి నిరసనకారుల మీద కూడా పెద్ద ఎత్తున పోలీస్ జులుం కూడా ప్రదర్శించడం అయితే జరిగింది. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు, ఆలోచన చేయండి.